నంద్యాల జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. అంతేకాదు ఆధ్యాత్మిక శోభ పరిడివిలే ఎన్నెన్నో దైవక్షేత్రాలకు నిలయం కూడా. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన నేల. చారిత్రక కట్టడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే నవాబుల కోట, సందర్శకులను అబ్బురపరిచే కొలిమిగుండ్ల గుహలు. ఈ గుహల మార్గం గుండా వెళితే కాశీ వరకు చేరుకోవచ్చనే నానుడు ఉంది. నాప్రాతి మైనింగ్కు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. బసవన్న లంకె వేసే ప్రళయం వస్తుందని చెప్పే యాగంటి పుణ్యక్షేత్రం, నందవరం చౌడేశ్వరి దేవి, ఇలా ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఆ నియోజకవర్గం బ్రిటిష్ పాలనలో ఇండియాలోనే ఒక స్టేట్గా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? అక్కడి ఆధ్యాత్మిక శోభ, ఫ్యాక్షన్ నేపథ్యం, రాజకీయ నేపథ్యం ఏంటి? వాట్స్ ది స్టోరీ? ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనగనపల్లె నియోజకవర్గం ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. బంగనపల్లి మామిడిపల్లకు ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం కాలానుగుణంగా బనగనపల్లెగా మారింది. ఈ ఫ్యాక్షన్ గడ్డపై ఆధ్యాత్మికత కూడా పరవిల్లుతుంది. ఇండియాకు స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ పాలనలో అంటే 16వ శతాబ్దంలో ప్రత్యేక స్టేట్గా బనగనపల్లెకు ఒక గుర్తింపు ఉండింది. తదనంతరం నవాబుల పాలనలో బనగనపల్లె ఎంతో ప్రసిద్ధి చెందింది. 16వ శతాబ్దంలో గులాం అలీ ఖాన్ అనే నవాబు బనగనపల్లె కేంద్రంగా పరిపాలన సాగించారు. అనంతరం షియా ముస్లిమ్స్ పీరియడ్లో అంటే 1948లో ఇండియన్ యూనియన్లో బనగనపల్లిని కలపడం జరిగింది. బనగనపల్లె నియోజకవర్గంలో ఉన్న యాగంటి మహాపుణ్యక్షేత్రంకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువై ఉన్న నందీశ్వరుడు రంకిస్తే భూ ప్రళయం వస్తోందని నమ్ముతారు. అదేవిధంగా గరిమిరెడ్డి అచ్చమాంబ ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ సమీపంలోని రవ్వలకొండలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసినట్లు చెబుతారు. బనగనపల్లెలో నాపరాతి మైనింగ్ విస్తారంగా లభ్యమవుతోంది. గతంలో కోవెలకుంట్ల నియోజకవర్గంలో ఒక మండలంగా ఉన్న బనగనపల్లెను 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ నియోజకవర్గంలో కోయిలకుంట్ల, ఆవుకు, సంచమాల, కొలిమిగుండ్ల మండలాలను చేర్చారు. అయితే పునర్విభజన తరువాత బనగనపల్లెకు 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుండి కాడసాని రామిరెడ్డి గెలిచారు. ఇక 2014 ఎన్నికల నాటికి ఇక్కడి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. వైసీపీ పార్టీ ఏర్పాటుతో ఇక్కడ కొత్త రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. 2009లో ప్రజారాజ్యం నుండి గెలిచిన కాటసాని రామిరెడ్డి ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాలతో వైసీపీలో చేరారు. ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుండి వైఎస్ఆర్సీపీలో చేరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో దిగిన కాటసాని రామిరెడ్డి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే 5 ఏళ్లు ప్రభుత్వంపై పోరాడిన ఆయన అనంతరం 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు కూటమి హవాతో వైసీపీ నుండే పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసానిపై రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
అయితే రెండోసారి విజయం సాధించిన బీసీ జనార్దన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కేబినెట్లో మంత్రిగా అవకాశం ఇచ్చారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఆయన కీలకమైన రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో 2019 నుండి 2024 వరకు బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నో అక్రమ కేసులను ఎదుర్కొన్నారు. ఏ తప్పు చేయని తనపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని, 32 రోజులు పాలు జైలు బంధించి పైశాచిక ఆనందం పొందినని గుర్తించేశారు. అయితే జైల్లో ఉన్నప్పుడు కనీసం కుటుంబ సభ్యుల్ని కూడా కలవనివ్వలేదని, స్థానికంగా ఉన్న ఆలగడ్డ సబ్ జైల్లో ఉండగా అక్కడ ఉన్న ఆదోని జైల్లో ఉంచి కక్ష సాధింపు చర్యలు చేశారని ఆయన ఇప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఇక రాష్ట్ర మంత్రిగా, బనగానపల్లె ఎమ్మెల్యేగా బీసీ జనార్దన్ రెడ్డి తన బాధ్యతలను ప్రజలకు ఉపయోగపడేలా నిర్వర్తిస్తున్నారని చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రోడ్లు అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో వాటికి మరమ్మతులు చేసే పనిలో మంత్రి సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. రాష్ట్రంలో రోడ్లను నిర్మించే పనిలో మంత్రి బిజీగా ఉన్నారు. ప్రజాసేవే ముఖ్యం, మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని, గత ప్రభుత్వంలో తమను అక్రమ నిర్బంధాలు చేసినప్పటికీ తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేయొద్దని చెప్పి తన మృదు స్వభావాన్ని చాటుకున్నారని ఆయన అనుచరులు చెబుతుంటారు. తమది రైతులకు, ప్రజలకు సేవ చేయాలనేదే ప్రధాన లక్ష్యమని, మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని చెబుతుంటారు. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల మరమ్మత్తు పనులను పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి మంత్రిగా, ఎమ్మెల్యేగా బీసీ జనార్దన్ రెడ్డిపై నియోజకవర్గంలో పాజిటివ్ టాక్ వినపడుతోంది. అయితే బనగానపల్లె నుండి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిలో కొనసాగుతున్న బీసీ జనార్దన్ రెడ్డిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఫ్యాక్షన్ గాయాలను, చేదు జ్ఞాపకాలను పూర్తిగా రూపుమాపి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తే అరుంధతి కోటపై అభివృద్ధి సాధకుడుగా బీసీ జనార్దన్ రెడ్డిని గుర్తుపెట్టుకుంటారు. లేదంటే అందరిలాగే ఓ ప్రజాప్రతినిధిగా ఉండిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. బనగానపల్లె అంటేనే ఫ్యాక్షన్తో పాటు ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లే ఎన్నెన్నో దైవక్షేత్రాలకు నిలయాలుగా, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సాక్ష్యాలుగా నిలుస్తుంది. అంతేకాదు, ఇక్కడ నాపరాతి మైనింగ్ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే నాపరాతి మైనింగ్లో కొన్ని కుటుంబాలు చొరబడి ఒక మాఫియాను తలపిస్తుంది. మరి ఈ మాఫియాలో బీసీ జనార్దన్ రెడ్డి పాత్ర కూడా ఉందా? మంత్రిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారా? బనగానపల్లి నియోజకవర్గం ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. బనగానపల్లి కేంద్రంగా గతంలో కొనసాగిన ఫ్యాక్షన్ నేపథ్యాన్ని చూస్తే ఒళ్లు గగురు పొడుస్తాయని చెప్పొచ్చు. గతంలో చిన్నంపల్లెకు చెందిన బిజ్జం పార్థసారథిరెడ్డి కుటుంబానికి, అలాగే కాటసాని కుటుంబానికి మధ్య ఫ్యాక్షన్ కొనసాగింది. ఒకేసారి ఒకే కుటుంబానికి చెందిన 7గురి హత్య అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.
ప్రస్తుతం ఫ్యాక్షన్ ఛాయలు తగ్గుతూ వచ్చాయి. అయితే రాజకీయంగా ప్రత్యర్థులను దెబ్బతీయడానికి మునుపటి వలె మనుషుల ప్రాణాలను హరించే పోకడలకు స్వస్తి పలికారు. కానీ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలు దెబ్బతీసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ఆర్థిక మూలాలున్న మాఫియా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. బనగానపల్లిలో నాపరాతి మైనింగ్ ఫేమస్. ఈ వ్యాపారం కోట్ల రూపాయలతో జరుగుతుంది. అయితే ఈ వ్యాపారంలో ఆధిపత్య కులాలదే పైచేయిగా ఉంటుంది. అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులదే హవా కొనసాగుతుంది. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు మైనింగ్ను ఎంచుకుంటున్నారు ప్రస్తుత రాజకీయ నాయకులు. అధికారం, రాజకీయాలు, పరపతి మొత్తం మైనింగ్ చుట్టే తిరుగుతోందంటే అతిశయోక్తి లేదు. ఇందులో భాగంగానే ఆర్థిక మూలాలున్న మైనింగ్ మాఫియా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుందని కర్నూలు జిల్లా వాసులు చెబుతున్నారు. ఇక నియోజకవర్గంలో ఎన్నో సమస్యలున్నాయి. గ్రామాల్లో సరైన రోడ్లు లేవు, తాగునీటి సమస్యలు ఉన్నాయి. పేద ప్రజల జీవితాలు క్వారీల్లోనే మగ్గిపోతున్నాయి. అయితే ప్రజాప్రతినిధులుగా ఆధిపత్య కులాలు ఎన్నికవుతూ వస్తుండటంతో పేద ప్రజలకు కనీసం ప్రశ్నించే ధైర్యం కూడా లేకుండా చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా, ప్రస్తుతం మంత్రిగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి ప్రజా సమస్యలపై మరింత దృష్టి పెట్టి పరిష్కరించాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. అలాగే నాపరై క్వారీల్లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్లు ఉన్నాయి. అక్రమంగా మైనింగ్ చేసి 100 కోట్లు సంపాదించుకున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మాజీ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మధ్య తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతుంటాయి. అక్రమాలకు పాల్పడింది నువ్వంటే నువ్వంటూ పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటారు. ఏది ఏమైనా ప్రస్తుతం బీసీ జనార్దన్ రెడ్డి మంత్రిగా ఉండడంతో తన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందొచ్చిన అవకాశాన్ని జనార్దన్ రెడ్డి మంత్రిగా బనగానపల్లెను ఎంత అభివృద్ధి పథంలో నడిపిస్తారో అనేది వేచి చూడాలి.